ఇవాళ కాంగ్రెస్ ఎంత దిగజారిపోయిందంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు, వాళ్ళ రాజకీయ వ్యాపారాల కోసం మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఆడుతున్న ఆట నీకు అర్థమవుతుందా? ఓ సానుభూతి వచ్చేసింది ఆమెకు ఆ రోజు. ఇవాళ కాంగ్రెస్ పెత్తనం నడవనీయం. ఇవాళ కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి ఉందా అని అడుగుతున్నా నేను. వీళ్ళకు ఒక ఐడియాలజీ ఉందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఈడనే మనం ఐక్యంగా ఉండాలి అని అంట. రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా. మళ్ళీ లలిత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎందుకు పైకి వచ్చినాయి అన్నాడు. రాహుల్ గాంధీ కంటే 100 రెట్లు ఎక్కువ నా అవకాశం చెప్తున్నా, ముందే చెప్తున్నా నేను. నేను పెట్టిన స్లైడ్ మీకు అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ ఖటాఖట్ ధనాధన్ సఫాసఫ్ ఐడియాలజీ. ఈ కాంగ్రెస్ ఏదైతే ఖటాఖట్ ధనాధన్ సఫాసఫ్ ఐడియాలజీ ఉందో ఇది యాక్చువల్గా కాంగ్రెస్దేనా లేకపోతే రాహుల్ గాంధీ తన బద్మాష్ బుద్ధి యా బాలక్ బుద్ధి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎదుగుతున్నాగా మమ్మీ అని అనుకుంటా ఎక్కడికే నేర్చుకుంటున్నాడు అని అనేది ఇప్పుడు ఇవాళ క్వశ్చన్, ఇవాళ ఆలోచించాల్సిన విషయం. ఈ రూట్స్ ఏడికి కనెక్ట్ అవుతున్నది. నిన్న మా గురువు గారితో మాట్లాడుతుంటే ఆయన నాకు ఇచ్చిన బోధనతో తీసుకొని వచ్చిన ఈ డీకోడ్ అంతా. గిరీష్, నువ్వు ఒకసారి అర్థం చేస్తున్నావా? నీకు అర్థమవుతుందా? రాహుల్ గాంధీ ఆడుతున్న ఆట నీకు అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడండి. అదే ఇలా మన చిట్టా నంబర్ 2 ఈ స్లైడ్ తో. ఈ ఫేక్ గాంధీ ఫ్యామిలీ ఇలా కంప్లీట్ గా మార్క్సిస్ట్ ఐడియాలజీకి దగ్గరైతుంటూ వచ్చింది రాహుల్ గాంధీ నేతృత్వంలో. వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దీన్ని నెత్తిలో పెట్టుకొని మనోడు కమ్యూనిస్ట్ మెంటాలిటీకి దిగిపోయింది ఇలా కాంగ్రెస్. ఇలా మనము పూల్వాలా చాచా నెహ్రూ ఆనాటి చరిత్ర తీసుకొని చూస్తే ఇందిరాగాంధీయే ఒక కొత్త ఆపరేషన్ అప్పుడు సంకల్పం తీసుకొని ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వంని తుంగలో దొక్కిన చరిత్ర మనం అందరం చూసినాం. అదే కాంగ్రెస్ ఈయన చరిత్ర అని చెప్తాం. అలా ఇదే ఇందిరాగాంధీ గారు ప్రియదర్శిని అని అంటారు. ఏడ ప్రియమైన దర్శిని నాకు తెలియదు. బికాస్ ఆమె దాంట్లో నాకు ప్రియం కనవడలే, దర్శిని కనవడలే. కాకపోతే ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలా, ఏందనంటే ఇంతకు ముందు నేను అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడుతున్న విషయంలో రాహుల్ గాంధీని తీసుకొని ఉంటే నేను అవమానపడతా ఎప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు మాట్లాడితే అవమానం పడాల్సి వస్తుంది, నేను పడతా అని చెప్పి సేమ్ అలా నాయనమ్మ చరిత్ర రిపీట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. నేను అణువు నాకు తెలిసి కాంగ్రెస్ది ఆ చరిత్ర అట్లాంటిది. ఎన్సైక్లోపీడియా నేను చెప్తున్నా, చిత్రగుప్త కంప్లీట్ గా చెప్తున్నాను కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఎమర్జెన్సీ పెట్టి మన హక్కులను ఉల్లంఘన చేసిన ఈ ప్రియదర్శిని మనకు ప్రియదర్శిని ఎట్లయితుంది అని అంటున్నా. ప్రియమైన దర్శిని ఏడికేనైతుంది అని అంటున్నా. ఇంద్రమ్మ రాజ్యంలా మొత్తం సర్వం కోల్పోయినాం కదా మనం అన్నాడు. ఇదే ఇంద్రమ్మను మొరార్జీ దేశాయ్ గారు అరెస్ట్ చేస్తే పాలమూరులో వచ్చి ముసలి కన్నీళ్లు బయటకు చూపించిన ఢోంగ్ నాటక్ ఎవరైనా చేసిండ్రు అని అంటే మన ఇందిరాగాంధీ గారు చేసిరు. పాలమూరులో నిలబడి నన్ను అరెస్ట్ చేసిర్రు అనిట్లో ఒక డైలాగ్ కొట్టంగానే ఓ సానుభూతి వచ్చేసింది ఆమెకు ఆ రోజు. ఆ సానుభూతి ఇవాళ రానీయం. ఇవాళ మీడియా గట్టిగా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పెత్తనం నడవనీయం. ఇవాళ భారతీయ పెత్తనం నడవనిస్తాం. ఇవాళ దేహం ధనం కంటే దేశం ధర్మం అనేది ఇంపార్టెంట్ అని చూపుతాం. ఉంటే ఉంటాం, పీక్తే వీక్తాం, బట్ బతుకున్నన్ని రోజులు భారత్ మాతకి జై అని చెప్పి బతుకుతాం. ఇది కాంగ్రెస్ అర్థం చేసుకోవాలా. ఇది మా హెచ్చరిక కాషాయ కార్యకర్తలది, భారతీయులది. ఇవాళ కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి ఉందా అని అడుగుతున్నా నేను. ఇవాళ కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి ఉందా అని అడుగుతున్నా నేను. ఇందిరాగాంధీని పరిచయం చేసిన తర్వాత ఇదే ఇందిరాగాంధీ మళ్ళీ 1969లో కమ్యూనిస్టుల సపోర్ట్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ సోషలిస్ట్ నెహ్రూ ఈ టెంపుల్ ఆఫ్ మార్క్స్ ని మంచి డిజైన్ చేసిండు. కాంగ్రెస్ అనేది అన్ని సైడ్లకి దర్వాజాలు కుల్ల పెడుతుంది. వీళ్ళకి ఒక సోషలిస్ట్ మెంటాలిటీ ఉండదు, క్యాపిటలిస్ట్ మెంటాలిటీ ఉండదు. ఇక పూల్వాలా చాచా అయితే సోషలిస్ట్ ఉన్నా మిక్స్డ్ ఎకానమీని ప్రోత్సహిస్తానంటాడు. వీళ్ళకి ఒక ఐడియాలజీ ఉందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. కాంగ్రెస్ అసలు ఐడియాలజీ లేని ఒక పార్టీ. దానికి ఒక ఐడియాలజీ అనేదే లేదు. అది ఎప్పుడు కూడా ఐడియాలజీ డ్రివెన్ పార్టీ కాదు. అది కంప్లీట్ గా వాళ్ళకి ఏదైనా ఆక్సిజన్ దొరుకుతుంది అని అంటే, వాళ్ళకి ఏదన్నా ఒక ఆశ చిగురిస్తుంది అని అంటే అది పైసా చూస్తేనే, అధికారం చూస్తేనే చిగురిస్తుంది తప్ప ఒక ఫ్యాక్ట్, ఒక ఐడియాలజీ అనేది ఈ పార్టీకి ఎన్నడన్నా మీరు చూసిండ్రా? ఇలా ఫిలాసఫీ సోషల్గా ఉంటుంది, బట్ ఎకనామికలీ రైట్ ఉంటారు. రైట్ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా లొల్లంతా ఏడ షురువు అవుతుంది తెలుసా?
ఇవాళ పార్లమెంట్లో మనం మాట్లాడు ఏదైతే రాహుల్ గాంధీని చూస్తున్నామో, ఇవాళ భారతీయ జనతా పార్టీ సే అరౌండ్ 30 to 37% ఆఫ్ ఓట్ కన్సాలిడేట్ చేసుకొని ఇవాళ భారత్లో సర్కార్ ఫామ్ చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 30%ని ఎట్లా చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ 60%లో ఒక 30 to 40% మనకు ఉంటుంది. ముస్లింలు మనకు గంపగుత్తగా ఓటేస్తారు. ఇవాళ మనం కేవలం ఓబీసీ అని తీసుకొచ్చి, ఎస్సీ ఎస్టీ అని ఒకటి తీసుకొచ్చి, హిందుత్వ అని తీసుకొచ్చి గిరీష్ ఆధారాలు ఏంది? ఉత్తరప్రదేశ్లో అదే అయింది కదా. బ్రాహ్మణులు కూడా అఖిలేష్ యాదవ్కి ఓట్ చేసిరు కదా, ఓబీసీలు అఖిలేష్ యాదవ్కి ఓట్ చేసిరు కదా. అగో మా రిజర్వేషన్లు పోతాయేమో అన్న భ్రమతో అఖిలేష్ యాదవ్కి కూడా సమాజ్వాదీ పార్టీకి బహుజన్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు ఒకటేరు కదా. సో హిందూ ఆలోచనని సనాతన ఆలోచనని చీల్చుకుంటూ వస్తే అది ఓట్ల రూపంలో వీళ్ళకు పోలరైజేషన్ అన్న ఆశ తప్ప వీళ్ళకి ఇంకేం లేదు. ఇగో ఈడనే మనం ఐక్యంగా ఉండాలి అని అంట. మనం ఎంత కోల్పోయినామో ఆలోచించుర్రి. కాలాంతకం అయ్యే కంటే ముందే అప్రమత్తంగా అండ్రి అని చెప్తా. ఇవాళ సోషో ఎకనామిక్ ఒక క్లాస్ తీసుకొచ్చి అందులో క్యాస్ట్ అండ్ రిలీజన్ అని చెప్పి మధ్యలో పెట్టి ఈ పీకుడు మొగోళ్ళు ఎన్నడూ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం చేసింది ఏం లేదు. మళ్ళీ ఇలా తెలంగాణలో ఏం కట్టలు కట్టిరని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా, తెలంగాణలో ఏం కట్టలు కట్టిరని అడుగుతున్నా. ఎందుకు కులగన చేయలేదని అడుగుతున్నా. డిలే ఎందుకు అయిందని చెప్పి ప్రశ్నిస్తున్నా. అమీర్ వర్సెస్ గరీబ్ అని చెప్పి తీసుకొని వస్తే ఒక క్లాసిక్ బ్యాటిల్ తీసుకొని వస్తారు. వీళ్ళు ఎమోషనల్ ఇష్యూ తీసుకొని వస్తారు. మళ్ళీ మనోడు వేసుకునే జాకెట్ లక్షలలో ఉంటుంది. దాని గురించి ఎవడు మాట్లాడొద్దు. కాకపోతే మోదీ వేసుకున్న డ్రెస్ల గురించి మాట్లాడతాడు. ఒకటే టీషర్ట్ వేసుకొని తిరుగుతాడు. ఎందుకంటే ఎవరికి డౌట్ రావద్దు కదా. ఆ టీషర్ట్ ఎంతదో కాస్ట్ బయట పెట్టమని అప్పుడు తెలుస్తుంది, ఆట మొదలవుతుంది. ఇవాళ కాంగ్రెస్ ఎంత దిగజారిపోయిందంటే తన ఐడియాలజీ లేకుండా ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీకి, మార్క్సిస్ట్ ఐడియాలజీకి దిగిందనంటే ఇందులో చైనా ప్రభావం ఎంత ఉందని చెప్పి మిమ్మల్ని ఆలోచించమని చేస్తున్నా. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనే ఆలోచన వీళ్ళకి ఎడికేనొచ్చింది అని చెప్పి చెప్తున్నా. ఇలా నరేటివ్ని సంపాలమనమని చెప్తున్నా. రాహుల్కి ఏదైనా ఎకనామిక్ ఫార్ములేషన్స్ మీద మాట్లాడమనంటే శక్తి ఉందా అని అడుగుతున్నా. ఫిస్కల్ డెఫిసిట్ మీద మాట్లాడే జిగర్ల దమ్ము ఉందా అని అడుగుతున్నా. ఎంతసేపు క్యాస్ట్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, కులవర్గ ఇదే మాట్లాడుతున్నాడు. వెనకడికి కాన్స్టిట్యూషన్ కత్రేమి ఇదే మాట్లాడతాడు. ఒక అబిలిటీ ప్యాకేజ్ ఉందా అని అడుగుతున్నా. కంట్రీ ఎకనామిక్ రిఫార్మ్స్ మీద మాట్లాడే తత్వం ఉందా అంటున్నా. ఇలా కాంగ్రెస్ది డబుల్ ఫేస్డ్ నేచర్ చూస్తుంటాం మనం. ఏందనంటే అపోజిషన్లో ఉన్నప్పుడేమో సోషలిస్ట్ లెక్క బిహేవ్ చేస్తుంది, అదే పవర్లకు వచ్చినప్పుడు క్యాపిటలిస్ట్ లెక్క బిహేవ్ చేస్తుంది. మళ్ళీ లలిత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎందుకు పైకి వచ్చినాయి అన్నాడు, బ్రదర్ ఇన్ లా ఎందుకు సంపాదించిండు అన్నాడు. అవిటి మీద ప్రశ్నలు వేయొద్దు మనం. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చైనా నుంచి పైసలు ఎందుకు వచ్చినాయో అడగొద్దు మనం. అది అడిగితే పాపం. ఎందుకంటే మొత్తం పుణ్యం భూమి మీద ఎవరికన్నా ఉంటుంది, కేవలం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికే ఉండాలా, ఈ గాంధీ కుటుంబంకే ఉండాలా. మిగతా మనం వాళ్ళందరం బంచను బతుకులం. క్వీన్ బీని ఏమనొద్దు, తేనె మొత్తం వాళ్ళే తింటారు. మనకి ఇలా శుక్కలు పడితే ఇవి నాకాల అంతే. ఈ తత్వం మీకు అర్థమవుతుందా అని చెప్పి మిమ్మల్ని నేను అప్రమత్తం చేస్తున్నా. ఇవాళ రాహుల్ గాంధీ మిడిల్ క్లాస్కి చాలా సూపర్ అనిపిస్తాడొచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే ఈ మిడిల్ క్లాస్లల్లా శశి తరూర్ కూడా ఉంటాడు అన్నది ఒకటి కాంగ్రెస్ యాద్ చేసుకోవాలా. సచిన్ పైలట్ ఉంటాడని కూడా యాద్ చేసుకోవాలా. శశి తరూర్కి ఏం చేసింది ఇలా కాంగ్రెస్ అని నేను అడుగుతున్నా. సచిన్ పైలట్కి ఏం చేసిందని అడుగుతున్నా. వీళ్ళని వాడుకునుడు తప్ప ఇంకేం చేసిందని అడుగుతున్నా. తెలివివంతులు వద్దు, శశి తరూర్కి ఏం తక్కువనది ఇవ్వాలని అడుగుతున్నా. నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంత మాట్లాడిందంటే శశి తరూర్ మీద పాపం వెయిట్ కూడా పడుతుందొచ్చు, షోకాస్ నోటీస్ కూడా వస్తుందొచ్చు. సచిన్ పైలట్ మీద కూడా అట్లనే అవుతుంది. తీసుకొని వచ్చి గెలాట్ని ముఖ్యమంత్రిని చేసిర్రు, సచిన్ పైలట్ని చేయలే. తెలివొద్దు వీళ్ళకు. సింధియా గారికి కూడా అదే చేసిర్రు వీళ్ళు. మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. అరే ఈ దేశానికి ఆర్థిక నిపుణుడు, ఆర్థిక శాస్త్రవేత్త అని మాట్లాడతారు పివి నరసింహారావుని. ఆయన భౌతిక శరీరాన్ని పార్టీ ఆఫీసులకు తీసుకురాలేని హీన చరిత్ర ఇల్లది కాంగ్రెస్ హీన చరిత్ర. వీళ్ళు ఓబీసీలకు న్యాయం చేస్తారా? సొంత కాంగ్రెస్ నాయకులకు చేయండి, సొంత కాంగ్రెస్ కార్యకర్తలకు చేయండి. రాహుల్ గాంధీని ఒక్క మాట మాట్లాడితే అరే గులాం నబీ ఆజాద్ గారిని ఏం చేసిరు వీళ్ళు చెప్పురు, సీతారాం కేసరి గారిని ఏం చేసిరు చెప్పురు. నేను అడుగుతున్నా అలా చెప్పురు. ఇదే సీతారాం కేసరి సోనియా గాంధీని పట్టుకొని వచ్చిండు కదా వెనకటికి. మళ్ళీ ఆయనకి ఏం మిగిలిచ్చిండ్రు? నరసింహారావు గారికి ఏం మిగిలిచ్చిండ్రు? మన్మోహన్ సింగ్ గారిని చేసేసారు కదా వెనకటికి. వీళ్ళు ఓబీసీలకు నిలబడతారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు, వాళ్ళ రాజకీయ వ్యాపారాల కోసం మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధ్యత గురించి మాట్లాడుతున్నారు. ఏడ చెల్లెలు అలుగుతుందేమో అని. మన ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే అలగనికే పోతాం ఒకసారి, ఈడ రోజు పోతారు ఇల్లు అలగనికే. బావని మెప్పియాల్సి వస్తుంది, లేకపోతే బావా పన్నీరు అని అంటారు ఇల్లు. ఇగో ఇది చరిత్ర భారతదేశంలో. ఇది అవుతున్నది ఈడ. నేను ఇలా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా,
అసలు రాహుల్ గాంధీ వేసే ప్రతి అడుగు షూర్ షాట్ ఉంటుందా? నా ఫస్ట్ ప్రశ్న. అసలు రాహుల్ గాంధీకి సోషల్ ఆర్ ఎకనామిక్ రైట్ వింగ్ ఆర్ టు దట్ మ్యాటర్ రిఫార్మ్స్ గురించి ఏమైనా తెలుసా? ఈ 30-40% ఆఫ్ ది పాపులేషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళని గుంజుకొని వచ్చి నేను అధికారంలోకి వచ్చేసేదో సంకీర్ణ ప్రభుత్వం తీసుకొని వచ్చి సంవత్సరానికి ఒక ప్రధానమంత్రిని నేను పరిచయం చేస్తానన్నా కాంగ్రెస్ ఈయన చరిత్రకు మీరు జయకారాలు కొడతారా? అసలు ఈ సుంటోడు ప్రధానమంత్రి అవుతాడా? అసలు ఈయనకు లక్షణాలు ఉన్నాయా? లక్షలు ఇచ్చినా లక్షణాలు వస్తాయా? ఉదార్ బుద్ధి ఉత్సాహం ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే 1947కి ఆజాదీ నై బర్ కిస్కి ఆజాదీ భయ్. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతారు కదా 1947 ఆజాదీ, మళ్ళీ ఏ ఆజాదీ? ఆర్టికల్ 370 ఆజాదీ, కాశ్మీర్ ఆజాదీయా? ఇవాళ హేరామ్ అనే పుస్తకంలో మహాత్మా గాంధీ గారి ఆలోచనల మీద కూడా ప్రశ్నలు లేవడుతున్నారు ఇవాళ రేపు పోరాలు. వీళ్ళకి అర్థమైంది వీళ్ళ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర వీళ్ళకి అర్థమైతూ వస్తున్నది ఫ్రెండ్స్. పుస్తకాలలో ప్రశ్నలు వస్తున్నాయి, ఆనాడు ఇట్లా ఎందుకు డెసిషన్ తీసుకున్నారు నా దేశానికేనని. వీళ్ళ దగ్గర ఇప్పుడు అవి లేవు, వీళ్ళ మొత్తం డంక కదులుతున్నది వీళ్ళది. కాంగ్రెస్ ఈయన చరిత్ర నాసుంటోడు కూడా పరిచయం చేసుడు షురూ చేసిండు. నేను ఎంత నా అవకాశం ఎంత కానీ రాహుల్ గాంధీ కంటే 100 రెట్లు ఎక్కువ నా అవకాశం చెప్తున్నా, ముందే చెప్తున్నా. నేను 100 రెట్లు కాదు, లక్షల రెట్లు ఎక్కువ గిరీష్ ధరమోని అని అవకాశం. నేను గర్వంగా చెప్పుకుంటా. మా అయ్య నన్ను బాధ్యతగా పెంచిండు, మా అమ్మ నాకు బరువేందో నేర్పించింది, భరత మాత మీద ప్రేమ నా గురువులు నేర్పించిండ్రు. నేనంత చరిత్రహీనుడు లెక్క పుట్టలే, చరిత్రహీనుడు లెక్క విరగలే. నా గురువుల పైన నాకు గర్వం ఉన్నది, నా తల్లిదండ్రుల పైన నాకు గర్వం ఉన్నది, భారతీయుడన్న గర్జన ఉన్నది. ఇది ఉన్నదా? అలా అడుగుతున్నాను. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను ఆధారాలతోనే మాట్లాడతా. నేను విదేశాలలో పోయి నా స్వదేశాన్ని దూషించలే. నా దేశంలో ఇట్లా అయిపోతున్నది, ఇట్లా ఇంటాలరెన్స్ అవుతున్నది, వాళ్ళు పిచిడి వర్గాలలో వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు, వాళ్ళకి అట్లా చేస్తున్నారు అని చెప్పి నేను మాట్లాడలే. నేను మాట్లాడినప్పుడల్లా నా భారత్ గర్వం గురించి మాట్లాడినా, నేను మాట్లాడినప్పుడల్లా నా భారతీయ గొప్పతనం గురించి మాట్లాడినా, సోనీకి చిడి నా భారత్ అని చెప్పి మాట్లాడినా, విశ్వగురు నా భారత్ అని మాట్లాడినా, భూగోళ శాస్త్రం అని చెప్పి ఆనాడే మాట్లాడింది నేను మాట్లాడినా. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్ అండ్ మాలిక్యూల్ అని అన్నప్పుడు అణు అండ్ పరిమాణ అని చెప్పి నా శాస్త్రాలు చెప్పినది నేను మాట్లాడిన. నా శాస్త్రాలే అంత వీక్ ఉంటే ఆ సిగ్గు తప్పిన ఫాల్తు వాడు ఖిల్జీ గాడు నా నలంద యూనివర్సిటీని ఎందుకు గాలబెడతాడు? మిమ్మల్ని ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకోరి, మీకే అర్థమవుతుంది భారత్ చరిత్ర ఏందో. రాహుల్ గాంధీ నేర్పే చరిత్ర కాదు, చెప్పినా కదా. ఫేక్ గాంధీ గమ్మునున్న గాంధారి, ఖటాకట్ ఈడడుగుతున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?